ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో నుండి 51వ కీర్తన 2వ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ సందర్భం మనకందరికీ తెలిసిందే. దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన. తాను పాపం చేసిన తర్వాత దేవుని యొద్ద క్షమాపణ పొందుకొని రచించినటువంటి కీర్తన. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక విధమైన పాపం ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఎవడనూ లేడు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చిన వారి అని మన రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తున్నాం. అయితే నిశ్చయంగా ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతము మరణం. నిత్య నరకాగ్నికి వారసులం అవుతాం పాపంలోనే మనం చనిపోతే. అయితే మనం పాపంలో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుకనే తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించి మనందరి పాప పరిహారత బలిగా తన ప్రాణము పెట్టాడు. తన రక్తములో మనం కడగబడాల. ఇక్కడ చూడండి, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. ఎవరు పవిత్రపరచలేరు. ఏం చేయాలా? యేసు రక్తములో కడగబడితేనే మనం పరిశుద్ధపరచబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, నీతిమంతులు కానటువంటి మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఇది యేసు ప్రభు ద్వారానే జరుగుతుంది. మరి మనం చూస్తున్నాం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యంలోనే మనం చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మామ నీతిమంతులుగా మార్చబడాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిందే. అది యేసుక్రీస్తునందులి విశ్వాసం మూలమైందిగా తను నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే మనం ఆయన యందు విశ్వాసం మూలమైందై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ప్రభువుల విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు నీతిని కలుగు చేస్తాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనలో ఎవ్వరు నీతిమంతులం కాదని దేవుని వాక్యం చూస్తున్నాం. కానీ నీతిమంతులుగా ఉండటము, అలా చనిపోవటం దేవునికి ఇష్టం కాదు. నిత్య నరకాగ్నికి వారసులు అవటం కూడా దేవునికి ఇష్టం కాదు. కనుక నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చూస్తున్నాం. కాబట్టి యేసు రక్తంలో కడగబడదాం. ప్రభు సంధికి వస్తాం. ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం. దేవుడు తప్పకుండా మనకు క్షమాపణ ఇచ్చే దేవుడు. ఈ లోకంలో ఉచితంగా దొరికేది దేవుడిచ్చే రక్షణ మాత్రమే. ఏ చిన్న పిన్నిసు కొనాలన్నా కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ రక్షణ కొరకు ఆయన ఎవరిని ఎక్కడ డబ్బులు అడగలేదు, ఏ వెల చెల్లించలేదు. ఆయనే తన క్రయధనంగా తన శరీరాన్ని వెలగా చెల్లించి రక్షణను ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఈ రక్షణానుభవంలో వచ్చి మనం ఆత్మీయ జీవితము కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడిచ్చి నీతి కొరకు ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో మన హృదయంలో పనిచేసేటట్టు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేమందరం ఒకప్పుడు పాపులమే, ఎవరు నీతిమంతులు లేవు. కానీ నేను ఎందుకు వచ్చి నీ అందు విశ్వాసం ఉంచి క్షమాపణ పొంది నీ రక్తములో కడిగినబడిన వారంగా ఈ లోకములో కనబడుతున్నాం. కనుక మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా, కడగండి ప్రభువా. నీవిచ్చే రక్షణ మేము పొందుకొని నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.